ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదో జ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయత్ పురుషः పాదోస్యః భవాత్ పునః హరి ఓం. దొరబాబు, నా చెల్లెలికి ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాక తను ఎలా కోలుకుంటుంది, ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇలా ఆడపిల్లని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుని చాలా మంచి పని చేసింది. ఇప్పుడు తనకంటూ బిడ్డ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి మనకంటూ బిడ్డుండే అదృష్టం లేకపోయినా నీ చెల్లెలకు ఒక పాప బిడ్డలా వస్తుందని సంతోషపడుతున్నావు. నీది చాలా మంచి మనసు జ్యోతి. మంచి మనసు మాత్రమే ఉంటే సరిపోదు, తలరాత కూడా బావుండాలి. అది బావుంటే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. అవకాశం దొరికితే చాలు జ్యోతిని ఏదో ఒకటి అంటూనే ఉంటావేంటమ్మా? నేనేమన్నాన్రా, మనకి తెచ్చిపెట్టిన దురదృష్టం గురించి చెప్పాను అంతే. ఓం గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ ప్రణో దేవీ సరస్వతీ వాజీభిర్వాజినీవతీ ధీనామిత్రియోతు శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రసమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. హరి ఓం. పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. ఛన్యోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమం పూర్తయింది. రామరాజు, శ్రావ్య, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ పాపని పెంచుతూ మీరిద్దరూ సంతోషంగా ఉండాలని, ఈ బిడ్డ మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జ్యోతి. నీ బిడ్డను నా సొంతం చేసుకున్నాను కదా జ్యోతి, ఎలా పెంచుతానో ముందు ముందు తెలుస్తుంది. పెద్దవారు, పాపను మీ చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. జ్యోతి పాపను ఎత్తుకోవాలని చూస్తున్నట్టుంది. అస్సలు ఇవ్వను. శ్రావ్య, ఈరోజు నువ్వు తల్లిగా మారి నీ అదృష్టాన్ని నువ్వే రాసుకున్నావు. నీ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. అలాగే ఒక మంచి రోజు చూసి పాపకి ఒక మంచి పేరు నిర్ణయించి నామకరణం కూడా చేయండి. అలాగే అత్తయ్య. అలాగే పెద్దమ్మా. ఇంకో ముఖ్య విషయం శ్రావ్య, బిడ్డని ఎవరికి పడితే వాళ్ళకివ్వకు. అందరి కళ్ళు మంచివి కావు. నువ్వు తెచ్చుకున్న అదృష్టాన్ని నువ్వే దురదృష్టంగా మార్చుకోకు. కాస్త జాగ్రత్తగా ఉండు.
ఎవరి గురించి అత్తయ్య మీరు చెప్పేది? మా అక్క గురించా?